అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. అంగన్వాడీల 9 డిమాండ్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చిందని గుర్తు చేశారు. కాస్త ఆర్థిక పరిపుష్టి రాగానే వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన నిమ్మల 5,80,00,000 రూపాయల అంచనాలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2014-2019 5 సంవత్సరాల కాలంలో ఆ రోజు అంగన్వాడీ టీచర్స్ కి 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 2 విడతలుగా 10,500 రూపాయలు చేసింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి 19-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో పెంచింది ఎంత అంటే 10,500 నుంచి 11,500 అంటే 1,000 రూపాయలు పెంచారు. ఎంత తేడా ఉందో చూడండి. చేత దయవుంచి మీ మేలు కోసం పనిచేసే ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం, ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. మాకు కూడా ఇంకా మీ జీతాలు పెంచాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడే చెప్పాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గొల్ల చేసి పోయాడు. ఖచ్చితంగా మీ న్యాయమైనటువంటి కోరికలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తాం.